వెల్కమ్ టు అవర్ ఛానల్. శ్రీరామనవమి హిందువులు జరుపుకునే ఒక ముఖ్యమైన పండుగ. ఇలాంటి పవిత్రమైన రోజు రాముని యొక్క జన్మ రహస్యం గురించి తెలుసుకుంటే జన్మ జన్మ పాపాలు పోయి కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది. ఇది వింటేనే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది. శ్రీరాముని యొక్క అనుగ్రహం కలుగుతుంది. కలియుగంలో కొడుకంటే రాముడిలా ఉండాలని ప్రతి తండ్రి, శిష్యుడంటే రాముడిలా ఉండాలని ప్రతి గురువు, భర్త అంటే రాముడిలా ఉండాలని ప్రతి ఇల్లాలు, అన్నదమ్ములు అంటే రామ లక్ష్మణులా ఉండాలని ప్రతి తల్లిదండ్రులు, భార్యాభర్తలు అంటే సీతారాములలా ఉండాలని ప్రతి సమాజము, రాజ్యము అంటే రామరాజ్యములా ఉండాలని ప్రతి పౌరుడు నేటికి కూడా కోరుకుంటారు. రామాయణంలో అయోధ్యకు రాజు అయిన దశరథ మహారాజుకి ముగ్గురు భార్యలు. వారు కౌసల్య, సుమిత్ర, కైకేయి. ఆయనకు ఉన్న బాధ అంతా సంతానం గురించే. సంతానం లేకపోతే రాజ్యానికి వారసులు ఉండరని వశిష్ఠ మహాముని దశరథ మహారాజుతో పుత్ర కామేష్టి యాగం చేయమని సలహా ఇచ్చాడు. అదే విధంగా ఋష్యశృంగ మహామునికి యజ్ఞాన్ని నిర్వహించే బాధ్యత అప్పచెప్పమన్నాడు. వెంటనే దశరథుడు ఆయన యొక్క ఆశ్రమానికి వెళ్లి ఋష్యశృంగ మహామునిని తన వెంట అయోధ్యకు తీసుకువచ్చాడు. యజ్ఞం పూర్తి అయింది. ఆ యజ్ఞానికి తృప్తి చెందిన అగ్నిదేవుడు పాయసంతో నిండినటువంటి ఒక పాత్రను దశరథ మహారాజుకి ఇచ్చి భార్యలకు ఇవ్వమని చెప్తాడు. దశరథుడు అందులో సగ భాగాన్ని మొదటి భార్య అయిన కౌసల్యకు, రెండవ సగ భాగాన్ని చిన్న భార్య అయిన కైకేయికి ఇవ్వడం జరిగింది. వారి ఇద్దరు వారి వాటాలలో సగం మిగిల్చి రెండవ భార్య అయిన సుమిత్రకు ఇచ్చారు. కొద్ది కాలానికే వారి ముగ్గురు గర్భం దాల్చారు. చైత్రమాసం 9వ రోజు అయిన నవమి రోజున మధ్యాహ్నం కౌసల్య రామునికి జన్మనిచ్చింది. అలాగే కైకేయి భరతునికి, సుమిత్ర లక్ష్మణ చతుర్థులకి జన్మనిచ్చారు. ఈ విధంగా భరతునికి రామ, లక్ష్మణ, భరత శత్రుఘ్నులు అనే పేరు గల నలుగురు ఈ కుమారులు జన్మించారు. శ్రీరాముడు ధర్మ సంస్థాపనార్థం అవతరించిన శ్రీ మహావిష్ణువు యొక్క 7వ అవతారం. శ్రీరాముడు రావణుని అంతమొందించడానికి అవతరించడం జరిగింది. రావణుడు అనే రాక్షసుడు బ్రహ్మ వద్ద వరాలను పొంది దేవతలను జయించి మునులను వేధిస్తూ ఉంటాడు. రావణునికి దేవ, గంధర్వ, యక్ష, రాక్షసుల వలన చావు లేదు. దేవతల ప్రార్థన అందించిన శ్రీ మహావిష్ణువు వాణిని హతం చేయడానికి నరుడై జన్మించడం జరిగింది. శ్రీ మహావిష్ణువు రామునిగా, ఆదిశేషుడు లక్ష్మణునిగా, శంఖచక్రములు భరత శత్రుఘ్నులుగా అవతరించడం జరిగింది. శ్రీ మహాలక్ష్మీదేవి సీతగా, జనక మహారాజుకి కూతురుగా పెరుగుతూ ఉంటుంది. సీతా స్వయంవరంలో రాముడు శివుని యొక్క విల్లును విరిచి సీతకు వరుణైనాడు. ఒకనాడు రావణుడు కపట నాటకం పన్ని సీతాదేవిని లంకకు తీసుకువెళతాడు. తరువాత వానర సైన్యంతో కలిసి లంకకు సముద్రంపై వారధి కట్టి రావణుడిపై భీకర యుద్ధం చేశాడు. రాముడు సంధించిన బ్రహ్మాస్త్రం నిప్పులు చిమ్ముతూ రావణాసురుని యొక్క గుండెలను చీల్చి సంహరించింది. దానితో దేవతలందరూ సంతోషించారు. తరువాత సీతాదేవి అగ్నిలోకి ప్రవేశించి నా యొక్క ధర్మ నిరతిని లోకానికి నిరూపించింది. ఈ విధంగా సీతారామ లక్ష్మణులు సపరివారంగా అయోధ్యకు తిరిగి రావటం జరిగింది. వైభవంగా సీతారాముల యొక్క పట్టాభిషేకం జరిగింది. శ్రీరామనవమి రోజున ఈ పురాణ వృత్తాంతం విన్నా, చదివినా, చెప్పినా జన్మ జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.